తిరుపతిలో కురుబ భవన్ కళ్యాణ మండపం హాస్టల్ నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సౌత్ ఇండియా కురుబ సంఘాల అధ్యక్షుడు జబ్బుల శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర స్థాయిలో కురుబ సమాజానికి ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనూ తమ వర్గానికి తగిన రాజకీయ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను అభ్యర్థించారు. ఈ సమస్యలపై త్వరలోనే వివిధ రాష్ట్రాల నాయకులతో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని శ్రీనివాసులు వెల్లడించారు. కురుబ కులానికి చెందిన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దగ్గర 10 కోట్ల పైన జనాభా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అయినాక కురుబ కులానికి గుర్తించాలా, గౌరవించాలా, ఈ రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మా స్ట్రెంత్ చూసి రాజకీయంగా మాకు చాలా గొప్ప అవకాశాలు కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, అదేవిధంగా జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైన నితిన్ నబీన్ గారికి మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా గతంలో మా కురుబ కులానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి బండా దత్తాత్రేయ గారికి గతంలో గవర్నర్గా ఒకసారి ఉత్తరాంచల్కి ఇచ్చినారు, రెండోసారి హర్యానాకు 6 సంవత్సరాల పైన గవర్నర్గా సేవలు అవకాశం కల్పించిన జాతీయ భారతీయ జనతా పార్టీ వారికి, ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, జాతీయ అధ్యక్షుడు గారికి మరొకసారి మీ ద్వారా ఓం నమో వెంకటేశాయ. జూలై 12వ తేదీ సభా కాన్ఫరెన్స్ మీటింగ్ పెడుతున్నాం. సౌత్ ఇండియా మొత్తం అన్ని కురుబ సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. మరియు భారత్ జనతా పార్టీ మా కురుబ కులస్తులైన భారతదేశంలో రాజ్యసభ మరియు ఎమ్మెల్సీలు గవర్నర్గా ప్రత్యేకంగా ఒక గౌరవించి మా కురుబ కులానికి ఒక పీఠం వేసారో, రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కురుబ, జై జై కురుబ.